రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అంశంపై ఆశావాహుల్లో నిరంతరం ఉత్కంఠ నెలకొంటోంది. తరచూ త్వరలో మంత్రివర్గ విస్తరణ అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో అనే దానిపై మాత్రం స్పష్టత రావటం లేదు. దీంతో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు ఆశలు పెంచుకుంటూ మళ్లీ నిరాశ చెందుతున్న పరిస్థితి కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన టీంను పునర్వ్యవస్థీకరించుకోవాలని భావిస్తున్న హైకమాండ్ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియర్ జూనియర్ నేతల మధ్య సమతుల్యత వంటి అంశాలు ఈ విస్తరణను సవాలుగా మార్చాయి. దీంతో ఆశావాహులకు మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్షలాగా మారింది. తెలంగాణ మంత్రివర్గంలో రాజ్యాంగ పరిమితి మేరకు ప్రస్తుతం ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పదవులు ఎవరికి దక్కుతాయన్న అంశంపై పార్టీ వర్గాల్లో ఊహాగానాలు తీవ్రంగా సాగుతున్నాయి. ఎందుకంటే ఈ 2 పోస్టుల కోసం కనీసం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో పదవికి 10 మంది పోటీలో ఉన్న స్థితిలో ఒకరిని ఎంచుకునే మిగతా 9 మందికి అసంతృప్తికి గురవుతారు. ఆ అసంతృప్తిలో పార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తున్నాయన్న భయంతోనే హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అన్నది కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, పార్టీ ఐక్యతను కాపాడుకోవటానికి చేయాల్సిన వ్యూహాత్మక నిర్ణయంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల నేపథ్యంలో అల్పసంఖ్యాక వర్గాలకు సందేశం ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ ఒక్క చేర్పుతో మంత్రివర్గ విస్తరణ పని పూర్తయిందని చెప్పలేం. పూర్తిస్థాయి ప్రక్షాళన ఇంకా జరగలేదు. సీనియర్ ఎమ్మెల్యేలు, అనుభవం లేని యువ నేతలు, వీరి మధ్య సమతుల్యత పాటించడం హైకమాండ్కు ఇంకా తలనొప్పిగా మారింది. తెలంగాణ మంత్రివర్గంలో హోం, విద్య వంటి అత్యంత కీలకమైన శాఖలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇది ఒకవైపు సీఎం నేరుగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తున్నట్టు కల్పించినా, మరోవైపు ఫైళ్ల కదలికలో జాప్యం జరుగుతోందని పాలనా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వ్యక్తి పరిమిత సమయంలో అనేక కీలక శాఖలు నిర్వహించడం వల్ల నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని, ఇది పరిపాలనా సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, పరిపాలనా దృష్టిలో కూడా అత్యవసరమని వారు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనేక సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అల్పసంఖ్యాకులు, అగ్రవర్ణాలు, అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన సవాల్ హైకమాండ్ ముందు ఉంది. అంతేకాదు, ప్రాంతాల వారీగా కూడా సమతుల్యత అవసరం. నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదని ఆ ప్రాంతాల ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. జిల్లా ప్రాతినిధ్యం లేని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం కలుగుతోందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకుని సమతుల్యత పాటిస్తే ఒక వర్గానికి అన్యాయం జరిగిందని మరో వర్గం నిరసిస్తుంది. ఇదే హైకమాండ్కు ముందు వెళ్లలేని, వెనక్కి తగ్గలేని ద్విముఖ సమస్యగా మారింది. మంత్రివర్గ విస్తరణలో కేవలం కొత్త వారిని చేర్చడం మాత్రమే కాదు, ప్రస్తుత మంత్రులతో కొందరిని మార్చాలన్న ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉందనే టాక్ వినిపిస్తోంది. పనితీరు సంతృప్తికరంగా లేని మంత్రులను తప్పించి కార్యదక్షత కలిగిన నేతలను తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది తేలిగ్గా కనిపించినా ఆచరణలో చాలా కష్టమైన పని. ఒక మంత్రిని తప్పిస్తే ఆ నేత నియోజకవర్గంలో అసంతృప్తి పెరుగుతుంది. ఆ నేత వెనుక ఉన్న వర్గం కూడా ప్రతికూలకంగా మారుతుంది. అందుకే ఈ నిర్ణయంపై హైకమాండ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ వర్గాల్లో ప్రచారం ప్రకారం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పలువురు అంచనా వేశారు. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా స్పష్టత రాలేదు. మే చివరి నాటికి తుది జాబితా సిద్ధమవుతుందని కొన్ని సంకేతాలు అందుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గతంలో పలుమార్లు త్వరలో జరుగుతుందని వినిపించినా ఆ తరువాత వాయిదా పడిన అనుభవంతో ఆశావాహులు ఇప్పుడు జరిగితే అద్భుతమే అనే ధోరణిలో ఉన్నారు. నిరీక్షణ అలసటగా మారింది. మంత్రివర్గ విస్తరణ జాప్యం పార్టీ అంతర్గత వాతావరణంపై ప్రభావం చూపుతోందన్న మాట వినిపిస్తోంది. పదవులు ఆశించి నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పనిచేయడం తగ్గిస్తున్నారన్న ఆందోళన ఉంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు దెబ్బ తగులుతుందని కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. మరోవైపు ఇప్పుడు చేపట్టే విస్తరణ ఎవరికి లాభం చేస్తోందో, ఎవరిని వదిలిపెడతారో అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ అన్నది ఒక పెండింగ్ అజెండాగా మిగిలిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలనా బృందాన్ని బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్న హైకమాండ్ స్థాయిలో సంక్లిష్టమైన సమీకరణాలు ఆ ప్రక్రియను వాయిదా వేస్తున్నాయి.
సామాజిక న్యాయం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ ఐక్యత. ఈ 3 అంశాలను ఒకే సమయంలో సమన్వయపరచడం అధిష్టానానికి అత్యంత కష్టమైన పరీక్షగా మారింది. ఈ చిక్కుముడలను హైకమాండ్ ఎలా విప్పుతోందో, మంత్రివర్గ విస్తరణ నిజంగా ఎప్పుడు జరుగుతోందో అని తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.